టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేసాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, వారం తీసుకుంటున్నారా, 15 days తీసుకుంటున్నారా, నెల తీసుకుంటున్నారా, లేకుంటే ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా? ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలని చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, ఇన్కమ్, అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ జరుగుంటే ఎక్కడ చదువుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్, ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఎంఆర్ఓ తిరుగుతూ ఉండాలి. తహసీల్దార్ ఆఫీస్ కన్నా తిరగాలి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా తిరగాలి. ఈజ్ ఇట్ నెసరీ? అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వేరియస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకేం సంబంధం, ఏ అగ్రికల్చరో, సర్వీస్ సెక్టరో, ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని. ఈరోజు రెవెన్యూ ఉంది, హోమ్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. అదే మరి మనం సూపర్ 6 ఇస్తున్నాం. అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్కి